Welcome to my channel, Rocky Diaries. గ్రేట్ శాండ్ డ్యూన్స్ నేషనల్ పార్క్ కోసం చూస్తున్నాము. ఎస్, చూడండి ఇసుక దిబ్బలు ఎలా కనిపిస్తున్నాయో. ఇటువైపు ఇది కరెక్ట్గా రాకీస్ని ఆనుకొని ఉంటుంది అనమాట. ఈ గ్రేట్ శాండ్ డ్యూన్స్ ఒక సర్క్యులర్ రూపంలో ఉంది కదా. ఇది చూడండి, అది ప్రొటెక్ట్ చేస్తున్నట్టు రాకీస్ ఎలా ఉన్నాయో దాని మధ్యలో అట్లా ఇసుక దిబ్బలు ఫామ్ అయినాయి అన్నమాట. డెన్వర్ నుంచి దాదాపు 240 మైళ్ళ దూరము, అట్లాగే ఆల్బకర్కి నుంచి 220 మైళ్ళ దూరంలో ఉంది. కరెక్ట్ మధ్యలో అనుకోవచ్చు మనం గ్రేట్ శాండ్ డ్యూన్స్ నేషనల్ పార్క్. ప్రకృతి ఒక్కోసారి మన ఊహలకు అందని అద్భుతాలను సృష్టిస్తుంది. ఒకవైపు మంచుతో కప్పుకున్న రాఖీ పర్వతాలు, మరోవైపు అంతులేని బంగారు ఇసుక సముద్రం. ఒకే చోట ఇలాంటి విరుద్ధమైన అందాలను చూడడం నిజంగా అరుదు. ఈరోజు మనం అమెరికాలోని ఈ అద్భుతమైన శాండ్ డ్యూన్స్ అన్వేషించబోతున్నాం. ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నాం. ఇప్పటికే సూర్యుడు తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. శాండ్ డ్యూన్స్కు వస్తే నీళ్లు, సన్ స్క్రీన్, టోపీ తప్పనిసరిగా తీసుకురావాలి. నేను ఇంకా ఒక యాంటీ రేడియేషన్ ఆర్ యాంటీ రిఫ్లెక్షన్ అంబ్రెల్లా కూడా తెచ్చుకున్నాను. ముఖ్యంగా వేసవిలో ఇసుక ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. శాండ్ డ్యూన్స్ ఇక్కడ నడవడం చూస్తే చాలా సులభం అని అనిపిస్తుంది, కానీ ప్రతి అడుగు ఇసుకలో కూరుకుపోతూ ఉండటంతో కొండ ఎక్కినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు 4 అడుగులు వేసినా కూడాను అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇసుకను మనం కిందకి నెడుతుంటాం, కానీ మనం పైకి పోవన్నమాట. కానీ పైకి చేరుకున్న కనిపించే దృశ్యం మాత్రం ఆ అలసటను అంతా మర్చిపోయేలాగా చేస్తుంది. ఇక్కడికి వచ్చే చాలామంది కేవలం చూడటానికే కాదు, ఈ ఇసుక కొండలపై నుంచి జారిపడే అనుభవం కోసం కూడా వస్తారు. పిల్లలైనా పెద్దలైనా ఒక్కసారి మొదలు పెడితే మళ్ళీ మళ్ళీ చేయవలసినంత సరదాగా ఉంటుంది. ఇది చూస్తుంటే చిన్న విషయంలాగా అనిపించినా ఇక్కడ అనుభవం మాత్రం ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రదేశాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. రోజంతా సూర్యకాంతి మారుతున్న కొద్దీ ఈ ఇసుక గుట్టల రంగులు, ఆకారాలు కూడా మారుతున్నట్టు అనిపిస్తుంది. సాయంత్రం సమయానికి ఇక్కడి అందం మరింత పెరుగుతుంది. గాలి, నిశ్శబ్దం, అంతులేని ఇసుక విస్తీర్ణం నగర జీవితానికి పూర్తిగా భిన్నమైన అనుభూతినిస్తాయి. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతమైన శాండ్ డ్యూన్స్ను చూడడం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రదేశాలను మీకు చూపించడానికి మా ప్రయాణం కొనసాగుతుంది.
మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు రాకీ డైరీస్ని చూస్తూనే ఉండండి.